ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగాలను ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయమున వాక్యమును ధ్యానించుకొని కూర్చుండగా కృప చూపి నడిపించి సాయం చేయమని, మీ ఆత్మీయ ఆశీర్వాదమును, మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 38వ వచనం వరకు ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 38వ వచనం వరకు ధ్యానించుకున్నాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వారి వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొమ్ము ఎత్తుకొని పోవు వాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవాలని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను ఇచ్చినంత మరలా పుచ్చుకొనవాలని పాపులకు అప్పిచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయినాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కనికరము గలవారైనడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనించి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగము మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్య భాగములన్నీ కూడా ప్రతి క్రైస్తవుడు తన యొక్క జీవితాలలో తప్పకుండా జరిగించవలసినటువంటి వాక్య భాగములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో తన శిష్యులకు, ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి జనులకు, ఆ యొక్క వర్తమానం వినడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభు ఉపదేశించినటువంటి వాక్య భాగం. మీ శత్రువులను ప్రేమించండి. ఇది చాలా కష్టమైనటువంటి కార్యక్రమం ఈ జీవితంలో. మనం శత్రువులను ప్రేమించడము, శత్రువులను మనం ఆదరించడము, శత్రువులను మనము సంరక్షించడము మన జీవిత కాలంలో చాలా కష్టమైనటువంటి పని. కానీ ప్రభు సెలవిస్తున్నాడు. వాక్య భాగం చెప్తుంది, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పి చూపించు. నీ పైబట్ట ఎత్తుకొని పోవాలి, నీ అంగి ఎత్తుకొని పోకుండా అడ్డగిపోవద్దు. నేను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొమ్ము ఎత్తుకొని పోవాలి, దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరుదురో అలాగే మీరు వారికి చేయండి. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమించండి అని పరిస్థితి గ్రంథం సెలవిస్తుంది. ఎవరిని అడిగితే సహాయం చేయండి, అప్పుడే మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అవుతారని పరిస్థితి గ్రంథం సెలవిస్తుంది. తీర్పు ఎవరికి తీర్చొద్దు. మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలన్నీ మనం పరిశీలిస్తే ఇవన్నీ క్రైస్తవ జీవితంలో సాధ్యమవుతాయేమో కానీ మామూలు మనిషి జీవితంలో సాధ్యం కావు.
క్రైస్తవ జీవితంలో ఎందుకు సాధ్యమవుతాయంటే ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తం కలువరిలో రక్తం చిందించాడని, ప్రభు తన రక్తంతో నీళ్ళు కడిగి పవిత్రపరచాడని విశ్వసించి రక్షణలోనికి వచ్చిన వారు మాత్రమే చేయలేనటువంటి కార్యక్రమం. రక్షణ లేకపోతే ఎవరెవరు ఇటువంటి కార్యక్రమం చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీకు ఉపదేశించేటువంటి ఈ యొక్క వాక్య భాగంని గైకొని నీవు జీవించాలంటే నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు ఉండాలి. నీ జీవితంలో నీవు యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉండాలి. నీవు యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీ మనస్సులో ఉంటాడో అప్పుడు మాత్రమే నీ శత్రువులను నువ్వు క్షమించడానికి వీలవుతుంది. నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వీలవుతుంది. నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించడానికి వీలవుతుంది. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వారికి నీ ఎడమ చెంప కూడా తిప్పి చూపించడానికి వీలవుతుంది. లేకపోతే అసాధ్యమైన కార్యం. ఈరోజు ప్రభు నిన్ను సెలవిస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ఒక్క మాటలోనే ఈ ఒక్క వాక్య భాగం అంతా కూడా సంక్షిప్తమైపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు సెలవిచ్చినటువంటి అనేకమైనటువంటి భాగాలలో ప్రేమే. సాటి మనుషులను మనం ప్రేమ కలిగి జీవించాలి. సాటి మనుషులను మనం ప్రేమించాలి, వారిని ఓదార్చాలి. వారి కష్టంలో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో మనం వారిని ఆదరించి వారిని మనము ఓదార్చాలి. ఈ ప్రేమని ప్రభు మనకు కలువరి శిలువలో వెల్లడి చేసింది. మనందరి పాపాల నిమిత్తము ప్రభు శిలువలో రక్తం చిందించారు. మనందరి పాపాల నిమిత్తము మన చేతులతో చేసిన పాపను బట్టి ప్రభు చేతుల్లో చీలలు కొట్టారు. మనం కాళ్ళలో చేసిన పాపను బట్టి ప్రభు కాళ్ళలో చీలలు కొట్టారు. మనం తలతో చేసిన తలంతో చేసిన పాపను బట్టి ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మనం ప్రక్కల చేసిన పాపను బట్టి ప్రభు ప్రక్కల బల్లెపొట్టు పొడవబడింది. ప్రియమైన కుమారుడా, కుమార్తె, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఆలోచించు. నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? నీ శత్రువులను ప్రేమించే స్థితిలో ఉన్నావా? నీవు బాధించే వారి కొరకు ప్రార్థించే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఇంకా కోపం, పగ, ద్వేషం వీటన్నిటితో నువ్వు బంధింపబడినావు? ఏ స్థితిలో ఉన్నావు? యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే నీ జీవితము ప్రేమమయం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని చూడలేడు. నీవు ఈరోజు ప్రేమ కలిగి ఉంటే నీ సహోదరుని, నీ సహోదరులను, నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించగలిగితే, సాటి మనిషికి నువ్వు సహాయం చేయగలిగితే యేసు క్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు. నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉంటే నాకు కుదరదు, నా మనసు అంగీకరించడం లేదు, నా మనస్సాక్షి అది విరుద్ధంగా ఉందంటే నువ్వు ప్రభువుకు దూరంగా జీవిస్తున్నావు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నువ్వు చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితానికి యేసయ్య ఎంతైనా అవసరం. నీవు ఎంతో పగతో, కోపంతో, విద్వేషంతో రగిలిపోతుంటే, నువ్వు శాంతి సమాధానం లేకుండా నీ జీవితంలో నువ్వు తిరుగుతుంటే, అనేకమైన బాధలు నువ్వు లోపల దాచుకొని పైకి చెప్పలేకపోతే వాటిని భరిస్తుంటే నీ జీవితంలోకి యేసయ్య తప్పకుండా నీకు కావాలి. ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈరోజు ప్రభువు నీ జీవితంలో కావాలి. నువ్వు పైకి నేను క్రైస్తవుని, నేను ప్రతి దినము ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తాను, ప్రతి ఆదివారం నేను చర్చిలో పాటలు పాడతాను, ప్రతి ఆదివారం నేను తప్పకుండా వాక్యోపదేశంను వింటాను, దాన్ని రాసుకుంటాను అని అనుకుంటున్నాను. కానీ నీ హృదయంలో దేవుని ప్రేమను కలిగి ఉన్నావా లేవా? నీ హృదయంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నావా లేవా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఏ స్థితిలో ఉన్నావు? పాపంతో ఇంకా బంధింపబడినావా? వ్యభిచార కోపంలో ఇంకా కొట్టుబెట్టాడుతున్నావా? తాగుడుకు, మద్యానికి నువ్వు బానిస అయినావా? నువ్వు ఇంకా అక్రమ సంబంధంతో బయటికి రాలేక వెలువెల్లాడుతున్నావా? నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నీ జీవితంలో నువ్వు రహస్యమైన పాపం కలిగి ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? తల్లిదండ్రులకు విధేయుడిగా ఇంట్లోంచి వెళ్ళిపోయినావా? నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టి ఎక్కడో దూరంగా జీవిస్తున్నావా? ఈరోజు ప్రభు వాక్యం నేను పిలుస్తుంది. ఈరోజు యేసు ప్రభు తన 2 చేతులు చాపి, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా దగ్గరకు రా, నేను చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని యేసు ప్రభు కలువరి శిలువలో కట్టిన రక్త ధారణంతో నిన్ను కడవడానికి సిద్ధంగా ఉన్నాడు. మా ప్రియ బిడ్డ, ఈరోజు యేసు ప్రభు చెంతకు రా. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను మార్చడానికి సమర్థుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నువ్వు ఎంత అప్పుల్లో ఉన్నా ప్రభు నిన్ను విడిపిస్తాడు.
నువ్వు అనుకోవచ్చు, ఈ జీవితంలో నాకు నిరీక్షణ లేదు, ఇంకా నన్ను ఆదుకునే వారు ఎవరూ లేరని. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రియమైన కుమార్తె, ఈరోజు నువ్వు ప్రభు చెంతకు రా. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఓ ప్రియ కుమార్తె, నేను నీకోసమే కల్వరిశిలలో రక్తం చిందించింది. మీరు తీర్పు తీర్చవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. మీరు తీర్పు తీర్చకపోతే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. ఈరోజు మనము తీర్పులోనికి రాకూడదు. ఈరోజు మనము ప్రభు యొక్క తీర్పులో మనం నిలబడితే ఆ ఉగ్రత దినాన్ని మనము ఎంతో కష్టము భరించలేము. కాబట్టి మనము ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. మనల్ని కూడా ఎవరి తీర్పు తీర్చే అవకాశము ఇవ్వకూడదంటే మన జీవితంలో యేసు ప్రభు ఉండాలి. మన జీవితంలో మనము యేసు ప్రభుని కలిగి ఉండాలి. నేరం మోపొద్దు, అప్పుడు మీ మీద కూడా నేరం మోపబడదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభును కల్వరిశిలలో జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభును ఒకసారి కల్వరిశిలో శిలువ మార్గంలో జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అన్నాడు, శిలువలో మొట్టమొదటి మాట పలికాడు, తండ్రి ఏమి చేయించారో ఎరుగరు కనుక వీటిని క్షమించు తండ్రి అని తండ్రి అని దేవుని పెట్టు. ప్రభు ఎంత క్షమామయుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. నీవు నేను ప్రభును ఘోరమైన కల్వరిశిలోకి మేకులతో దిగగొట్టు, కాళ్ళలో మేకులు దిగొట్టి ప్రభును చంపివేస్తూ బలిస్తుంటే ఆ ప్రభువు నీ యొక్క పాపమును, నా యొక్క పాపమును కల్వరిశిలలో క్షమించాడు. ఏ విధంగా అంటే, తండ్రి మీరేమి చేయించారో మీరు ఎరగడం లేదు తండ్రి, మీరు తెలియదు, ఇది క్షమించు అని ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనం క్షమాపణ పెడతాం. ప్రియమైన కుమార్తె, ఆ విధంగా ప్రభు మనల్ని క్షమించేటువంటి క్షమాగుణము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రభు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ గుణము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రభు మనలో చూపించినటువంటి జాలిని మన సహోదరులలో మనం చూపించాలి. ప్రభు మనల్ని ఎంతగా హత్తుకున్నాడో మనం కూడా ఆ విధంగా మన సహోదరులను, కుటుంబాలను, ఆ పేద స్థితిలో ఉన్న వారిని, దిగజారిపోయినటువంటి వారిని ఆదరించాలి. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు రక్షింపబడి నీ కుటుంబం అంతే రక్షింపబడిన తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా రక్షింపబడే విధంగా నువ్వు ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని అందరికీ తెలియజేయాలి. అంటే ముందుగా ప్రభు నీ హృదయంలోనికి రావాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుకి ఈరోజు హృదయంలోని తలుపు తీసి నువ్వు ప్రభుని ఆహ్వానించు. యేసు ప్రభు, నా హృదయంలోనికి రాను, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను పవిత్రపరచు అని నువ్వు అడిగి విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కడ రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి కడమట్టికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపంలో తీరేస్తాను. ప్రియమైనటువంటి దేవుని ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే మీకు కొలవబడుతుంది. ఈరోజు నువ్వు యేసు ప్రభు ప్రేమించినట్టు నువ్వు అందరినీ ప్రేమిస్తే, యేసు ప్రభు చూపిన మార్గంలో నడిస్తే, యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించి ప్రభు మార్గము, ప్రేమ మార్గంలో నువ్వు పయనిస్తే, యేసుక్రీస్తు ప్రభు కుమార్తెగా లోకంలో నువ్వు ఘనపరచబడతావు. పరలోక రాజ్యంలో కూడా వేల దూతగల పరివారం ముందు యేసుక్రీస్తు ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. నా ప్రియ కుమారుడు భూలోకంలో నా యొక్క మార్గంలో పయనించాడు. నా ప్రియ కుమార్తె భూలోకంలో నేను చెప్పిన ప్రేమ మార్గంలో నడిచి అనేక మందిని ఆదరించింది, అనేక మందికి సహాయపడ్డారు, అనేక మందిని ఓదార్చారు అని చెప్పి ప్రభు వాక్యం ప్రభు అక్కడ సెలవిస్తాడు. అందరి ఎదురుగా నీకు ఘనత కలుగుతుంది. లేకపోతే నువ్వు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే నీ కొలవబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ అంగి ఎవరైనా ఎత్తుకొని పోయినప్పుడు వారికి నీ పై వస్త్రం ఎత్తుకొని పోయే వారిని నీ అంగి కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగిపోవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. అంటే ప్రభువు వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, ఆకలి గల వారికి ఆహారం పెట్టండి, పరదేశులను మీరు చేర్చుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనల్ని ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం. రేపు కుమార్తె, ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది? ఈరోజు యేసు ప్రభువును కలిగి ఉంటే నువ్వు ప్రేమ గుణాలన్నీ కలిగి ఉంటావు. ప్రేమ గుణము, క్షమాగుణము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చెప్పిన ఆత్మ ఫలములన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఫలిస్తాయి. లేదంటే నువ్వు శరీరానుసారంగా జీవిస్తావు. కోపము, క్రోధము, మద, మత్సరము, అసూయ, దేశము, కలహములు
ఇవన్నీ కూడా నీ జీవితం నుండి నీ జీవితాన్ని నరకం వైపు తీసుకెళ్ళి ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు, నీవు ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని. ప్రభు కలవలసిన రక్తం చిందించి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు ఆరని మంటతో నువ్వు బాధపడవలసి వస్తుంది. ఒక సంఘటన గురించి బైబిల్లో జ్ఞాపకం వస్తుంది. ఒక ధనవంతుడున్నాడు, అతని ఇంటి బయట లాజరు అనేటువంటి ఒక పేదవాడు ఉన్నాడు. ఇద్దరు చనిపోయి పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళారు పడ్డారు. ఒక లాజరేమో పరలోక రాజ్యంలో ఉన్నాడు, ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఇది చాలా వేదనకరమైనటువంటి స్థలము, ఈ స్థలంలోనికి ఎవరు కూడా రాకూడదు, నా కుటుంబానికి మీరు ఎవరినైనా పంపించి ఇక్కడ నుంచి స్వార్థ ప్రకటించండి అని ఆయన వేడుకుంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, అగ్ని గంధకంతో మండే గుండము నరకము. ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభువును ధరించుకోకపోతే మనం ఆ నరకంలో వేయబడతాం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును ధరించుకుంటారో వారు నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యోహాను సువార్త 3:3 వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు కొత్తగా జన్మించే ప్రభువునందు యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఇంకా నరకం లేదు, మరణం లేదు, మనకి ఎటువంటి భయము లేదు. యేసు క్రీస్తు ప్రభువునందున నూతన సృష్టి, వారికి భయం లేదు, నరక భయం లేదు, మరణ భయం లేదు. మనం ఆనందంతో, సంతోషంతో, ప్రేమతో లోకంలో పరలోకంలో యుగ యుగములు మనం ప్రభుతో జీవిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ప్రేమగుణం కలిగిండు, క్షమాగుణం కలిగిండు, దీర్ఘశాంతం కలిగిండు, దయాలత్వం కలిగిండు, మంచితనం కలిగిండండి, సాత్వికం కలిగిండండి, ఆశానిగ్రహం కలిగిండండి, విశ్వాసం కలిగిండండి ప్రభునందు. లేకపోతే ఈరోజు ఈ క్షణమే నువ్వు ప్రభునడు, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ కలువరి శిలువలో కార్చిన రక్తంతో నా పాపాలని కడుగు ప్రభువా నువ్వు అడిగితే ప్రభు నీ పాప నిమిత్తం చిందించిన కలువరి శిలువ రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు. దేవుడి వాక్యం నిన్నులో దీవించుగా ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఎత్తబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపజేయమని, నూరంతగా ఫలింపజేయమని, విన్న హృదయాల ప్రభా మీ యొక్క ఆత్మ అభిషేకం ద్వారా వారి హృదయాలను నూతనపరచమని, నూతనమైన శాంతిని, సమాధానాన్ని వారి హృదయాల్లో కలిగించమని, ప్రేమను, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును, దయాత్వమును, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును, ఆశానిగ్రహమును కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.